క్యాండిల్ హీరో చేపల వేటకని వెళ్తున్నాడు, కానీ హీరోయిన్ ఎందుకు భయపడుతుంది? వీటన్నిటికీ కారణాలు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. హీరోయిన్ వద్దు వద్దు అని చెప్తుంది. హీరో చేపల వేటకు వెళ్లి చేపలు పట్టుకొని అమ్మితే కానీ డబ్బులు రా, ఒక పూట గడవదు. అలాంటి పరిస్థితుల్లో హీరోయిన్ ఎందుకు వద్దంటుంది? వీటన్నిటికీ కారణాలు ఏంటో ఈ స్టోరీ చూసాక నాకు కొంచెం అర్థమైంది. అవేంటో నేను మీకు క్లారిటీగా చెప్తా. అలాగే హీరో చేపల వేటకని వెళ్తున్నాడు. అక్కడికి వెళ్ళాక గొడవలు ఎందుకు జరుగుతున్నాయి? ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి. ఫస్ట్ దేశభక్తి గురించి కూడా చూపించారు. పాకిస్తాన్ కొడుకులు నన్ను కాదని చెప్పి ఎలా వస్తారో చూస్తా, దాటి ఇండియాకి వస్తారో నేను కూడా చూస్తా అని చెప్పి ఇలా పవర్ఫుల్ డైలాగ్స్ కూడా ఉన్నాయి. నాకేమనిపిస్తుంది అంటే హీరో చేపల వేటకని వెళ్ళాడు. ఒక రోజు వెళ్ళినప్పుడు సముద్రంలో చేయరాని పనులు ఏమో జరుగుతున్నాయి. అంటే డ్రగ్స్ సప్లయింగ్, గన్స్ సప్లయింగ్, ఇలా జరగరాని పనులన్నీ జరుగుతున్నాయి. వాటికి ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు కూడా సపోర్ట్ చేస్తున్నారని తెలుసుండొచ్చు. అయినా సరే ఇదే విషయం హీరోయిన్ కూడా చెప్పుండొచ్చు. ఇలా జరుగుతుంది, నేను ఈరోజు చూసాను, వాటన్నిటిని అడ్డుకోవడానికి నేను వెళ్తున్నా అని చెప్పి హీరోయిన్ కి చెప్పుండొచ్చు. ఇదే విషయం హీరోయిన్ అర్థం చేసుకొని నువ్వు వెళ్తావు బానే ఉంది, కానీ అలా వెళ్ళినప్పుడు నీకేమైనా జరిగితే నాకు ఎవరు తోడుంటారు, నాకు ఎవరు దిక్కుంటారు అని చెప్పి హీరోయిన్ చెప్పుండొచ్చు. ఎమోషనల్ గా చెప్పుండొచ్చు. అయినా సరే హీరోకి అవేమి ఎక్కకుండా లేదు అని చెప్పి హీరోయిన్ కి చేపల వేటకే వెళ్తున్నా అని చెప్పి హీరో వెళ్ళి అక్కడ వాళ్ళతో ఫైట్ చేసి వాటన్నిటిని అడ్డుకుంటాడేమో అని నాకు అనిపిస్తుంది. ఓవరాల్ మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. లవ్ స్టోరీ వీటన్నిటిని అయితే చాలా బాగా చూపించారు.